బిఫోర్ మీరు అంటే హనుమాన్‌కి ముందు చాలా ఫిల్మ్స్ చేసున్నారు. కరెక్ట్ సార్. హనుమాన్ తర్వాత నుంచి అంటే ఈ తెలుగు ఆడియన్స్ దగ్గర అవ్వచ్చు, మ్యూజిక్ ఇండస్ట్రీలో అవ్వచ్చు మీ పేరు బాగా వినిపిస్తుంది. సార్. బట్ మీరు హనుమాన్ తర్వాత ఇప్పుడు మిరాయికి కొంచెం టైం అవ్వచ్చు ఇదంతా. సార్. వై యూ డోంట్ అంటే మల్టిపుల్ ఫిల్మ్స్కి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఓన్లీ మిరాయి మీదే ఎందుకు కూర్చున్నారు పర్టికులర్లీ అంటే? అట్లా ఏం లేదు సార్. అంటే నేను ఒకటి అచీవ్ చేసే ప్రాసెస్లో చాలా ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాను సార్. అంటే నా మీద నమ్మకంతో నన్ను నమ్మి ఒకళ్ళు నాకు ఫిలిం ఇవ్వాలి అని వెతుక్కుంటూ వచ్చే ప్రాసెస్లో హనుమాన్ దొరికింది నాకు. ప్రశాంత్ సార్ నన్ను నమ్మారు. నాకు అలాంటిది ఒకటి దొరికిన తర్వాత నేను అలా నమ్మే వ్యక్తులు అది నేను నిరూపించుకోగలిగితే కనుక అలా నమ్మే వ్యక్తులతోనే ట్రావెల్ చేద్దాము అనే ఒక భావజాలంతో అక్కడి నుంచి అంటే కమర్షియల్గా నాకు ఓకే డబ్బులు వచ్చేస్తున్నాయా, నేను కూర్చుని ఏది పడితే చేసేస్తున్నానా, నాకు ఈ మైండ్ సెట్ కాదు. నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానంటే నాకు ఐ వాంట్ టు డెలివర్ సమ్ స్టఫ్. అది ఎట్లాంటిది ఉండాలంటే అది నా మార్క్ అనేది చాలా గట్టిగా ప్రస్ఫుటంగా, అంటే నా మార్క్ ఇన్ ద సెన్స్ నా మార్క్ కూడా కాదండి, నేను ఒక మ్యూజిక్ విని ఎంజాయ్ చేస్తున్నాను నేను నా మైండ్లో. బయట ప్రపంచానికి తెలియదు అది. నేను అది బయటకు చెప్పుకోవడానికి నాకు కొన్ని స్క్రిప్ట్స్ కావాలి. అలాంటివి దొరికినప్పుడు నేను వింటున్న మ్యూజిక్ని దాంట్లో పెట్టేస్తుంటా.